హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే 2 నెలల వ్యవధిలోనే 2 పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ముందుగా మనం ఈ వీడియోలో ఈ నెల 24న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా రిలీజ్ కాకముందుకే ఫస్ట్ రివ్యూ ఎట్లా వస్తుందని చెప్పి అనుకోవద్దు. ఇది సెన్సార్ సభ్యుల కోసం వేసిన స్పెషల్ స్క్రీన్. హరిహర వీరమల్లు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, సినిమా ఎట్లా ఉంది, స్టోరీ ఎట్లా ఉంది అంటని చెప్పారు. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు సినిమాకి సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. దక్షిణ భారతంపై దండెత్తిన ఔరంగజేబు నుంచి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరుతాడు. బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు వీరమల్లుకు బాధ్యతలు అప్పగిస్తారు. ఈ హరిహర వీరమల్లు గోల్కొండ సుల్తాన్కు ఎందుకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు, హరిహర వీరమల్లు యొక్క పథకం ఏంటిది, దాన్ని నెరవేరుస్తాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. సినిమా స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం స్లోగా ఉంటుంది. తర్వాత 40 నిమిషాల తర్వాత కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతుందంటని చెప్పి అంటున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పి ఆమె ఇట్లా అనుకోకుండా చెప్పింది. చారిత్రక కథాంశం తీసుకున్న డైరెక్టర్ క్రిష్ తన క్రియేటివిటీతో కథనాన్ని కొత్తగా రాసిందని చెప్పి అంటున్నారు. ఈ సినిమాలో వీరమల్లు ఫస్ట్ రాబిన్ హుడ్ లాగా ఉంటాడు. అంటే ధనికుల దగ్గర డబ్బు దోచుకొని పేదలకు వంచి పెడుతుంటాడు. ఇట్లా పేదవాళ్ళకు సహాయం చేస్తుంటాడు. గోల్కొండ సుల్తాన్ హరిహర వీరమల్లుని పిలిపించి కోహినూర్ వజ్రం తీసుకుపోయారు, ఢిల్లీలో ఉంది, తీసుకురావాలి అని చెప్పి ఇతనికి పని అప్పగిస్తారు. ఇతను అది తీసుకురావడానికి అని చెప్పి వెళ్తాడు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ అస్సలు ఊహించని విధంగా ఉంటుందంటని చెప్పి సెన్సార్ బోర్డులు చెప్తున్నారు. సీక్వెల్ పై ఆసక్తి పెంచేందుకు క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమా ఓ పండుగలా ఉంటుందంటని చెప్పి ఆయన చేసే ఫైట్స్, కత్తి విన్యాసాలు, డైలాగ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయంటని చెప్పి అంటున్నారు. ఔరంగజేబుగా సన్నీ డియోల్ నటన, నిధి అగర్వాల్ అందాలు ఆకట్టుకుంటాయంటని చెప్పి టాక్ వినబడుతుంది. 5 ఏళ్లు పైగా షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్స్ పనులు జరుపుకున్న హరిహర వీరమల్లు సినిమాలో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని టాక్. ఓవరాల్ గా భారీ అంచనాలు పెట్టుకోకుండా పోతే ఈ సినిమా బాగా నచ్చుతుందంటని చెప్పి సెన్సార్ సభ్యులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రిలీజ్ ని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 20న దీనికి చీఫ్ గెస్ట్ గా ఎస్ఎస్ రాజమౌళి గారు వస్తున్నారు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. అందుకే పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేయడానికంటని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారిని పిలిపిస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అన్ని సినిమాల ట్రైలర్ల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ యొక్క ఒపీనియన్ ఎట్లా ఉంది అనేది మన ఛానల్ ద్వారా వస్తుంది. ఆ వీడియో చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. సినిమా సూపర్ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుందాము. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మన ముందు కలుద్దాం. థ్యాంక్ యూ.